గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా నీవు కూడా ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఆయనకే తెలియపరచాలి. నీకేది కావాలో ఆయనకు తెలియపరచాలి. నీ అవసరతలేంటో ఆయనకు తెలియపరచాలి. అప్పుడే మన అవసరతలు గుర్తించిన గొప్ప దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడని. సమస్య కావచ్చు, అప్పే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, నీ కుటుంబంలో ఇబ్బంది కావచ్చు, ఏ పరిస్థితి నుంచి అయినా కూడా ఆయన విడిపించగల సమర్థుడై ఉన్నాడు, విడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనం కూడా మనకున్న ప్రతి అవసరత ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకొని రావాలంటే దేవుని దగ్గరికే తీసుకొని రావాలి. ఎప్పుడైతే ఆయనకు తేలిపరిచి ఆయనకు మొరపెడతావో నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. కనుక నీవు మొరపెట్టి ఇటువంటి సమాధానములు, ఇటువంటి అవసరతలు నీవు కూడా అనుభవించదువుగాక. నీ జీవితంలో కూడా ఇటువంటి అవసరతలన్నీ కూడా ఆయన ద్వారానే